సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్లో రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ కొన్నింటిని యాడ్ చేసి పుష్ప రీలోడెడ్ అంటూ ఒక సినిమాని రిలీజ్ చేశారు. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెర్షన్ ప్రేక్షకులకు ఒక మంచి ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్లో రిలీజ్ చేసినప్పుడు మిస్ అయ్యాయి అనుకుంటున్న కొన్ని ఎలిమెంట్స్ ఈ రీలోడెడ్లో లోడ్ చేసి పెట్టారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్లో ఉండే జపాన్ ఫైట్ పుష్పరాజు కళ అని అందరూ అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్లో దానికి ఒక సీక్వెన్స్ కలిపిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. నిజంగానే పుష్పరాజు 42 రోజుల పాటు జర్నీ చేసి జపాన్ వెళ్లిన తీరును ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సుకుమార్ మార్క్ ఇక్కడే చూపించారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే అది కళ అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత దానికి ఒక లింక్ కలుపుతూ రిలీజ్ చేసిన విధానం ఇప్పుడు అందరి చేత మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది.